రైతులకు నీళ్ళంతా కొన్ని లక్షల ఎకరాలు సాగైతుండే. అది సోయి లేకుండా అది మర్చిపోయి సొంత జిల్లానే కనుమరుగు అయ్యేటట్టు ప్లాన్ చేసిండు. సొంత జిల్లాలో కూడా రైతులు బాగుపడొద్దన్న ఆలోచనతోటి ఆంధ్రోళ్ళకి ఆంధ్ర గవర్నమెంట్కి తొత్తుగా మారిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేసీఆర్ మాట్లాడుతున్న మాట. మరి సొంత జిల్లా మీద ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది ఈ పాలమూరు జిల్లాను కూడా దత్తత తీసుకుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాక కూడా రూపాయి పనిచేయలేదు చంద్రబాబు నాయుడు కూడా. అప్పుడు కూడా ఏమీ పనిచేయలేదు. సర్వనాశనం చేసింది పాలమూరు జిల్లాని చంద్రబాబు నాయుడే. అదే చంద్రబాబు నాయుడు మళ్ళా కృష్ణా వాటర్ని తరలించుకపోదామని చెప్పేసి కరెక్ట్ మంచి స్కెచ్లో ఉన్నాడు. దానికి పూర్తి మద్దతుగా పాలమూరు జిల్లా రైతుల కడుపు కొట్టి ఈ వాటర్ మొత్తము తరలించడానికి కూడా 45 టీఎంసీలు దాదాపుగా 45 టీఎంసీల వాటర్ని కూడా తరలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తోటి కలిసి చంద్రబాబు నాయుడికి ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్న మాట.